సింగర్ ప్రవస్తి కేసులో బిగ్ అప్డేట్ కి సంబంధించి ఇప్పుడు ప్రవస్తి ఇన్స్టా చాట్ లీక్ అయింది. దే టుక్ మీ డౌన్, ఐ విల్ టేక్ దెమ్ డౌన్ విత్ మీ. ఒక్కసారి ఆ కాన్వర్సేషన్ మీరు చూడడం జరుగుతోంది. ఆ కాన్వర్సేషన్ మీరు చూస్తే ఇక్కడ హైలైట్ చేస్తూ ఉంది. అదే అన్నా ఇంకా హ్యావ్ డిసైడెడ్ టు ఎక్స్పోజ్ అంటూ కూడా మీరు చూడొచ్చు. అక్కడ ఎక్స్పోజ్కి అదే అన్నా ఇంకా హ్యావ్ డిసైడెడ్ అంటూ ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఎక్స్పోజ్ ఆల్ ఆఫ్ అంటూ మీరు చూస్తే దెబ్బ తిన్నా పర్లేదు. దే టుక్ మీ డౌన్, ఐ విల్ టేక్ దెమ్ డౌన్ విత్ మీ. నేను నిర్ణయించుకున్నాను, అక్కడ విషయాన్ని ఎక్స్పోజ్ చేయదలుచుకున్నాను. అండ్ దెబ్బ తిన్నా పర్లేదు, ఏం జరిగినా పర్లేదు, వారు నన్ను కిందకు లాగారు, నేను కూడా వారిని కిందకి లాగేస్తాను అంటూ కూడా ఆమె చాట్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఈ చాట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది కక్షతో ఇదంతా చేసిందా? ఇటు ప్రవస్తి ఇది కావాలని ఇదంతా చేస్తోందా? కక్షతో ఇదంతా చేయడం జరుగుతోందా? తనను ఎలిమినేట్ చేశారనే కోపంతో ఇదంతా చేయడం జరుగుతోందా? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. ఇదే ప్రశ్నలు సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకు ఇదంతా చేస్తోంది? ప్రవస్తి ఎలిమినేషన్ అయిన తర్వాత ఎందుకు ఇదంతా చేయడం జరుగుతోంది అనే ప్రశ్నను ఇక్కడ సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. మీరు చూడొచ్చు ప్రవస్తికి సంబంధించి ఆ కాన్వర్సేషన్కి సంబంధించి మాట్లాడిన క్రమంలో ఆ కిందన ఆ కామెంట్స్ ఇన్ఫాక్ట్ ఆ కిందకు వచ్చే క్రమం మీరు చూసినప్పుడు డోంట్ టేక్ ఎనీ హ్యాస్టీ డెసిషన్స్, బాధలో ఇట్ ఈస్ వెరీ అంటూ బహుశా వెరీ కామన్ అనే పదం అయి ఉండొచ్చేమో. బహుశా ఎటువంటి హ్యాస్టీ డెసిషన్స్ తీసుకోవద్దంటూ సూచిస్తున్నారు. ఆ పైన కాన్వర్సేషన్ మీరు చూస్తే లిజన్, ఐ హ్యావ్ బీన్ త్రూ వర్స్ట్ సిచ్యువేషన్స్ దాన్ దిస్ బట్ వీ నీడ్ టు చూస్ వర్డ్స్ అండ్ ఎక్స్పోజ్ అంటూ ఆ కాన్వర్సేషన్ ఉంది. నేను కూడా ఇటువంటి సినారియోస్ని, ఇటువంటి సిచ్యువేషన్స్ని, ఇంతకన్నా వర్స్ట్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశా. కానీ అప్పుడు నా పదాలకు సంబంధించి అంటూ ఆ వ్యక్తి మాట్లాడిన తర్వాత బహుశా ఆ తర్వాత మీరు చూస్తే అదే అన్నా నేను ఇంకా డిసైడ్ అయ్యాను, ఎక్స్పోజ్ ఆల్ దిస్. కెరియర్ దెబ్బతిన్నా పర్వాలేదు, కెరియర్ ఏమైపోయినా పర్వాలేదు, నన్ను కిందకు లాగారు, వాళ్ళు నేను కిందకు లాగుతాను. ప్రస్తుతం ఇది కక్షపూరితంగానే ప్రవస్తి చేస్తోందా అనే ప్రశ్న ఇటు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ప్రవస్తి ఎందుకు ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తోంది? ఎందుకంటే చాలా సీజన్స్లో పాల్గొన్నాను, చాలా సీజన్స్లో నేను పార్టిసిపేట్ చేశాను, చాలా సీజన్స్లో ఉన్నాను, చాలా సీజన్స్లో ఎలిమినేట్ అయ్యాను, అయినా నాకు ఎక్కడా ఇలాంటి ఇష్యూస్ రాలేవు. కానీ ఈ సీజన్లోనే నాకు ఇది జరిగింది, ఇన్ఫాక్ట్ నాకు ఇక్కడే ఇలా జరిగింది అంటూ తను చెప్పుకొచ్చింది. కానీ ఇక్కడ ఇంకొక డిస్కషన్ ఏం జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా అంటే ప్రవస్తి ఎలిమినేషన్ అయిన తర్వాతే ఈ విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. ఇది కక్షపూరితంగా వెళుతోంది అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చకు వెళ్తోంది. ఇటు జడ్జెస్ని క్వశ్చన్ చేసింది. ఈ నేపథ్యంలోని సునీత కూడా రియాక్ట్ అయిన సందర్భం, నేను సునీత రియాక్షన్ కూడా చూశారు. ఆమె ఒకటే చెప్పడం జరుగుతోంది, నేను సునీతకు సంబంధించి ఇది అక్కడ ఎటువంటి డిఫరెన్సెస్ ఉండవమ్మా, దాంతోపాటు అక్కడ ఎటువంటి ఫేవరిజమ్స్ ఉండవు, అందరూ ఎలా ఉంటారో అందరిలాగే మేము చూడడం జరుగుతోంది, అక్కడ భేదాలు ఏమీ ఉండవు, అందరినీ ఒక తీరునే చూస్తాము అంటూ సునీత చెప్పుకొచ్చిన ఆ వీడియోను కూడా మీరు చూశారు. సునీత ఒకటే చెప్పడం జరుగుతోంది, అక్కడ అటువంటిది ఉండవు. దాంతోపాటు ఇంకొక అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. అటువంటి నీచమైన సంస్కృతి, నీచమైన క్యారెక్టర్ తనది కాదు అంటూ చెప్పుకొచ్చారు ఆమె. ప్రస్తుతం సునీత మాట్లాడిన ఆ ఆడియో సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. మరోపక్క ప్రవస్తికి సంబంధించిన కాన్వర్సేషన్, అసలు ఎందుకు ప్రవస్తి ఇలా ప్రవర్తిస్తోంది, అసలు ఏం జరిగింది అంటూ సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అండ్ సునీతకు సంబంధించి ఒక వర్షన్ని, ఎందుకంటే ఎదిగే క్రమంలో చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాము, ఇలా మారిపోతుందా అంటూ షాకింగ్ వర్షన్ని ఆమె చెప్పడం జరిగింది. ఎందుకు ఏం జరుగుతోంది, ఇటు ప్రవస్తికి సంబంధించి ఎందుకు ఇటువంటి కామెంట్స్ చేయడం జరిగింది, దీని మీద ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, అట్ ద సేమ్ టైం సునీతకు సంబంధించి ఆ కామెంట్స్
వచ్చిన తర్వాత ఇండస్ట్రీ ఎటువంటి చర్చ జరుగుతుంది? అంతవరకు బహుశా ప్రవస్తి చెప్పిన మాటలకు సంబంధించి ఒక ఒక సెక్షన్ కింద చర్చకు వెళ్ళిన పరిస్థితి. ఆ తర్వాత 2 వెర్షన్స్ కూడా వినిపించాయి. జడ్జెస్కి సంబంధించిన వెర్షన్స్ కూడా వినాలి అంటూ కూడా ఒక చర్చ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇటువంటి డిస్కషన్ జరుగుతోంది. ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ప్రవస్తి ఒక ఇన్స్టా చాట్ లీక్ అయింది. దే టుక్ మీ డౌన్, ఐ విల్ టేక్ దెమ్ డౌన్ విత్ మీ అంటూ ఒక చాట్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ జరుగుతుంది? అంత కక్షపూరితంగానే తను చేస్తోందంటూ ఒక చర్చ అయితే జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా, మరి ముఖ్యంగా ఎలిమినేషన్ తర్వాత అంటూ. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, సింగర్ ప్రవస్తి ఒక హాట్ టాపిక్ అయిందనే చెప్పాలి. సెకండ్, తను అలిగేషన్ చేసింది కూడా మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తను అలిగేషన్ చేసి ఒక సంచలనానికి అయితే నాంది పలికిందని చెప్పాలి. అయితే తను ఆల్రెడీ ఒక సూపర్ సింగర్ కాంటెక్స్ట్ లో విన్నర్ గా ఉంది. తను ఆల్మోస్ట్ 3 years ఏజ్ నుంచి కూడా తను సింగింగ్ ఫీల్డ్ లో ఉంది. దాదాపుగా పాటలు పాడే గాయకులు అందరికి కూడా తను గత 10-15 సంవత్సరాలుగా సుపరిచితురాలే. అయితే ఇప్పుడు ఈ పొడతీగా ఈ సీజన్ లో తను కంటెస్టెంట్ గా ఉన్నారు. అయితే ప్రిలిమినరీ రౌండ్స్ లోనే తనను ఎలిమినేషన్ చేయటంతో తను ఆ బాధని భరించలేక దాదాపుగా జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఒక ఎలిగేషన్ చేసింది అనేది కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక చర్చ అయితే నడుస్తుంది. ప్రస్తుతానికి దానికి బలాన్ని చేకూరుస్తూ తను చేసిన ఒక ఇన్స్టా చాట్ కూడా లీక్ అయింది. ఆల్మోస్ట్ గత శనివారం రోజున రాత్రి 11 గంటలకు తన సన్నిహితులతోటి జరిపిన చిట్ చాట్ లో తను ఆ విషయాన్ని వెల్లడించారు. దాదాపుగా నన్ను ఎవరైతే కిందికి లాగారో వాళ్ళని కూడా అలాగే చేస్తాను, నా కెరీర్ దెబ్బతిన్నా పర్లేదు, వాళ్ళకు కూడా అదే గతి పట్టిస్తా అంటూ కూడా తను ఆల్మోస్ట్ మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి చాట్ చేయడం జరిగింది. ఆ మరుసటి రోజు తను మీడియాకి ఒక వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా తను చేసిన అలిగేషన్స్ కి, ఆరోపణలకి తను కట్టుబడే ఉంది. దాదాపుగా తను సింగర్ సునీత మీద కావచ్చు, కీరవాణి, చంద్రబోస్ వీళ్ళ ముగ్గురు మీద చేసిన ఆరోపణలు అయితే కొంత అర్థవంతం అనేది కొంత వాదన వినిపిస్తున్నప్పటికి కూడా గత ఎపిసోడ్స్ లో ఈ ప్రశస్తిని పొగుడుతూ కీరవాణి, చంద్రబోస్, సునీత మాట్లాడిన మాటలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జడ్జెస్ కి అలాంటి అభిప్రాయం ఏమీ ఉండదు, ఫేవరిజం ఉండదు. ఇందులో కీరవాణి లాంటి స్థాయి ఉన్న వ్యక్తికి ఫేవరిజం ఉండదు. కింద నుంచి రవిచంద్ర ఇక్కడ ఫేవరిజం అనే అంశానికి సంబంధించి సునీతకు సంబంధించి ఎక్కువగా తను ప్రస్తావిస్తున్న పరిస్థితి ఉంది. కానీ సునీతను మాట్లాడిన సందర్భంలో అటువంటిది ఏమీ లేదు, నాకు అందరూ సమానమే అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఇక్కడ ఎటువంటి వర్షం వినిపిస్తోంది సునీత విషయంలో ఇండస్ట్రీలో? ఖచ్చితంగా సునీత ఈ సీజన్ కాదు, గత కొన్ని సీజన్లుగా తను జడ్జిగా వివిధ కార్యక్రమాల్లో ఉన్నారు. ఎప్పుడూ కూడా తనపై ఇలాంటి ఆరోపణ రాలేదనే చెప్పాలి. తను కూడా కింది నుంచి ఎంతో కష్టపడి గాయనిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. అలాంటి సునీతపై ఈ ఆరోపణ రావటం అనేది అందరికీ కూడా ఆశ్చర్యం కలిగించిందని చెప్పుకోవాలి. నిన్న సునీత తన వర్షన్ ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. అలాంటి ఫేవరిజం చేయాల్సిన అవసరం నాకు లేదు అంటూ. అలాగే ప్రవస్తిని కూడా మిగిలిన ఎపిసోడ్స్ లో తను పాడిన పాటల్ని ఎంతగానో మెచ్చుకున్న సందర్భాలు కూడా మనం వీడియోలో చూడొచ్చు, సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అలా మెచ్చుకున్న వ్యక్తి కావాలని నన్ను చూడగానే ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మార్చుకొని చిరాగ్గా నా వైపు చూసి నన్ను మూడ్ ఆఫ్ చేసింది అంటూ కూడా ఈ సింగర్ ఆరోపణ చేయడం అనేది కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. సునీతపై ఇలాంటి ఆరోపణలు రావటాన్ని ఇండస్ట్రీలో ఉన్న మిగిలిన గాయకులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే అందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా కలిసి ఎన్నో ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేశారు. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు కూడా సునీత ఎన్నో సార్లు ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. ఎన్నో పాటల పోటీలకు తను జడ్జిగా ఉన్నారు. అలాగే అప్కమింగ్ సింగర్స్ కి ఎంతో మందికి ఎన్నో సలహాలు ఇచ్చారు. ఒక జడ్జిగా ఉన్నప్పుడు ఆ స్థానంలో కూర్చున్న వ్యక్తి
కంటెస్టెంట్ పాట పాడినప్పుడు ఎక్కడన్నా ఒక చిన్న పొరపాటు జరిగితే ఖచ్చితంగా అది వ్యక్తి చూపాల్సిన బాధ్యత జడ్జిగా ఉంటది. ఆ పనే సునీత చేసింది అని కూడా అందరూ అంటే ఇక్కడ ఈ విధంగా భావించవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా వెతికి ఈ చర్చ కూడా ఉంది. చిన్నప్పటి నుంచి సునీత చూసి ఉన్నారు కాబట్టి, అంటే చిన్నప్పటి నుంచి ఆ ఎదుగుదల అనేది ఇంకా చిన్నపిల్లగానే చూసే అవకాశం ఉంటుంది. సో ఆ చనువు అనేది ఉంటుంది. ఆ చనువు కోణంలో ఇచ్చిన కమెంట్స్ కింద చూసి ఉండొచ్చు కదా అనే చర్చ జరుగుతుంటుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి అంటే తను ఇంకా చిన్నపిల్లగా చూసినట్టుగా ఆ భావనలో ఉన్న సందర్భంలో ఇటు ప్రవస్థితో మాట్లాడి సునీతతో భేటీ కుదిర్చి లేకపోతే వాళ్ళతో మాట్లాడించి ఈ సమస్యకు ఒక సొల్యూషన్ దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా టాప్ సింగర్స్ చాలా మంది ఉన్నారు. ఇద్దరికి ఇన్ఫాక్ట్ సునీతతో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇటు ప్రవస్థకి సంబంధించి కూడా 15 years నుంచి టచ్లో ఉంది సింగర్స్కి సంబంధించి. అటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? మేబీ ప్రశస్తి తోటి సునీత కానీ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ వీళ్ళు కానీ ఎవరు కూడా టచ్ లో లేరు. సంప్రదింపులు జరిపిన సిచ్యువేషన్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. కాకపోతే గాయని గాయకులుగా ఉన్న ప్రశస్తికి సంబంధించిన ఫ్రెండ్స్ కావచ్చు, అలాగే తనకి మెంటర్ గా ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ విషయాన్ని కొంచెం సీరియస్ గా తీసుకొని సర్దుమణిగేలాగా చేస్తే బాగుంటుందని మాత్రం ఇండస్ట్రీలో అందరూ అనుకుంటున్నారు. కాకపోతే ప్రశస్తికి సపోర్ట్ చేస్తూ ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు కూడా ఏ అప్కమింగ్ సింగర్ కానీ ఎవరు కూడా మద్దతుగా మాట్లాడలేదు. సో ఖచ్చితంగా ఇప్పటి వరకు వచ్చిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సునీతకి పాజిటివ్ గానే వచ్చినాయని చెప్పుకోవాలి. సో ప్రశస్తికి ఉన్న మెంటర్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఈ విషయాన్ని కాంప్రమైజ్ చేసి సర్దుమణిగేలాగా ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తోంది. రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ప్రవస్థికి సంబంధించి సింగర్ ప్రవస్థికి సంబంధించి ఇష్యూలో పెద్ద అప్డేట్ కింద మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆమె ఇన్స్టా చాట్ లీక్ అయింది. ఆ ఇన్స్టా చాట్లో ఆ కాన్వర్సేషన్ మీరు చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది. అక్కడ ఇంట్రెస్టింగ్ కాదు, సంచలనంగానే చెప్పుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఒకటే, దే టుక్ మీ డౌన్, ఐ విల్ టేక్ దెమ్ ఐ విల్ టేక్ దెమ్ డౌన్ విత్ మీ. దే టుక్ మీ డౌన్, ఐ విల్ టేక్ దెమ్ డౌన్ విత్ మీ అంటూ చాట్లో ప్రస్తావించింది ప్రవస్థి. తనను షో నుంచి పంపించాలనే కక్షతోనే ప్రవస్థి ఇలా చేస్తోందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఒక విస్తృతమైన అంశం ప్రచారంలో ఉంది. తనని ఎలిమినేట్ చేశారు. ఆ ఎలిమినేట్ చేసింది తట్టుకోలేకే తను ఇలా పోస్టులు చేస్తోంది, ఇలా వాళ్ళ అంశాలకు సమస్యలు లేవనెత్తుతోంది అంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం. ఇటువంటి ప్రచారం జరుగుతుంటోంది సోషల్ మీడియా వేదికగా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సునీత కూడా రియాక్ట్ అయిన సందర్భాన్ని చూశారు. సునీత అయితే మాత్రం ఒకటే చెప్తున్నారు, లేదు ప్రవస్థి విషయంలోనే కాదు ఎవరి విషయంలోనూ ఉండం, ఎందుకు మేము కక్ష పెట్టుకుంటాం, అంత పెట్టుకోవాల్సిన అవసరం ఏముంటుంది, అక్కడ అందరు కంటెస్టెంట్లు మాకు ఒకటి, ఎవరికి ఫేవరిజం ఉండదు, భేదాభిప్రాయాలు అనేవి ఉండవు, అందరి పట్ల ఒకలాగే ఉంటామంటూ ఇటు సునీత చెప్తున్నారు. కానీ ప్రవస్థి మాత్రం అక్కడ విషయానికి ఎక్స్పోజ్ చేస్తాను అంటూ ఒక పక్క ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి. సో రోజు రోజుకి ఈ ఇష్యూ ఇక ఎక్కువ అవుతున్న పరిస్థితి ఉంది. ఇటు సునీతకు సంబంధించి మాట్లాడినప్పటికీ ఇష్యూ ఎక్కడ తగ్గిందా అంటే ఇంకా ఎక్కువ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సునీత వర్షన్ ఆమె ఒక్కటే చెప్తున్నారు, ఈ ఇష్యూకి సంబంధించి ఎటువంటి పార్షియాలిటీ మేము చూపించలేదు, గత కొన్నేళ్లుగా నడుస్తున్న షో అది, ఎన్నో షోస్లో నేను పాల్గొన్నాను, ఎంతో కెరియర్ చూశాను, ఎన్నో పాటలు నా వరకు వచ్చాయి, ఎన్నో పాటలు నా గాత్రం అనుకున్నవి రిలీజ్ అవుతాయి అనుకున్నవి ఆఖరి నిమిషంలో మారిపోయిన తర్వాత కూడా ఎక్కడా నేను బయటకు రాలేదు, ఎక్కడా నేను వచ్చి వీడియోస్ ఇలా పెట్టలేదు, ఇలాంటి ఎన్నో కెరియర్స్ చూశాను, ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి ఎన్నో ఇష్యూస్ నేను చూశాను, ఎత్తుపల్లాలు చూశాను, ఎన్నో ఒడిదుడుకులు చూశాను, జీవితం అంటే ఏంటో, కన్నీళ్ళంటే ఏంటో, ఓటం అంటే ఏంటో అన్నీ నాకన్నా ఇంకెవరికైనా ఎక్కువ తెలుసా అంటే ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా తెలుసు, ఎగ్జాక్ట్ వర్డ్ నాకు బాగా తెలుసు అంటూ ఆమె చెప్పుకొచ్చారు. నిన్న ఆమె మాట్లాడిన ఆ వీడియో అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎవరి వర్షన్ వాళ్ళ దగ్గర వినిపిస్తోంది. యాజ్ ఎ వ్యూవర్గా, యాజ్ ఎ తెలుగు ఆడియన్గా మీకే వినిపిస్తోంది, కమెంట్ చేయండి. బట్ ఇష్యూకి సంబంధించి కంక్లూషన్ త్వరగా రావాలని అయితే మాత్రం కోరుకుందాం. మీ ఒపీనియన్ కావచ్చు, సజెషన్ కావచ్చు, ఏదైనా ఉంటే కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ఎవరైనా చూసే ప్రయత్నం చేసినా, చదివే ప్రయత్నం చేసినా ఆ ఒక్క కామెంటో ఒక మాట బహుశా వాళ్ళని మార్చే అవకాశం ఉంటుంది.